గత కొన్ని రోజులుగా 30% వేతనాలు పెంచాలి అనేసి అటు సినీ కార్మికులు ధర్నాలు చేయడం, ఏదో ఒక ప్రయత్నం చేయడం పెంచాలి అని. సో, దాని మీద మీరేమంటారు? అంటే పెంచాలా? పెంచాలమ్మా. ఖచ్చితంగా పెంచాలి. హ్మ్. 3 సంవత్సరాలుగా పెండింగ్ అది. హ్మ్. క క పెంచాలి. హ్మ్. ఊరినే డ్రామాలు ఆడకూడదు. హ్మ్. కాతే చిన్న సినిమాలు బతికించుకోవాలి అనేది ఒక పాయింట్ ఒక్కటే. ఆ హ్మ్. చిన్న సినిమాలకి వీళ్ళు కన్సెషన్ ఇస్తామన్నారు గతంలో. హ్మ్. గత 3 ఏళ్ల క్రితం ఏంటంటే చిన్న సినిమాలకు 5% కన్సెషన్ హ్మ్. అన్నారు. ఆ 5% కన్సెషన్ ఇవ్వలేదు. హ్మ్. 5 ఏళ్ళుగా అన్నారు గానీ ఇవ్వలేదు. హ్మ్. సరే ఇప్పుడు ఆ చిన్న సినిమాలకి ఏదో ఒక ఈ ఈ పెంచే 30% పెద్ద సినిమాలకి, హ్మ్. చిన్న సినిమాలకి కాదు హ్మ్. అనన్నా అలాంటి అడ్జస్ట్‌మెంటే చేయాలి తప్పితే పెంచమనే దానికి రైట్ లేదు. పెంచాల్సిందే. పెంచాల్సిందే. ఖచ్చితంగా 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉండి ఆ! అగ్రీమెంట్ చేసి సంతకాలు పెట్టి ఇవాళ ఏదో ఆ కండిషన్, ఈ కండిషను అనేది తప్పుడు మాటలమ్మా. అయితే మొన్న ప్రొడ్యూసర్స్ మీటింగ్ అయింది. మేము వేతనాలు పెంచుతాము. కానీ మీరు మాకు భరోసా ఇస్తారా అని. ఏం భరోసా ఇస్తారమ్మా? అంటే అవి ఆ డబ్బులు గూడా మేము పెట్టిన డబ్బులు గూడా మాకు రావాలి. ఎవడిస్తాడు? హ్మ్. మీరు వ్యాపారం చేస్తున్నారు. ఏ ఆ! పిచ్చి మాటలు. మీరు హ్మ్. చేస్తున్నది వ్యాపారం. హ్మ్. ఈ ఇండస్ట్రీని బతికించడానికో లేతే కార్మికుల్ని ఉద్ధరించడానికి మీరు సినిమా తీస్తున్నారా? హ్మ్. లేదుగా. హ్మ్. పెట్టుబడి పెట్టి డబ్బులు వ్యాపారం ఇక్కడ రూపాయి పెడితే రూ. 10 వస్తది కలిసొస్తే హ్మ్. అని చెప్పి వ్యాపారం చేస్తున్నారు. హ్మ్. మీ వ్యాపారానికి ఎవడు గ్యారంటీ? అవును. వ్యాపారం చేసేవాడికి ఎవడికైనా కస్టమర్స్ గ్యారంటీ ఇస్తారా? హుహు. కార్మికులు ఏం పని? కార్మికులకి ఏం గ్యారంటీస్? కార్మికులు కష్టపడతారు, పని చేస్తారు. హ్మ్. కంటెంట్ వాళ్ళు తయారు చేస్తారా? అవును. ఈ సినిమా ఏ కథ తీయాలి? హ్మ్. ఎలాంటి కథ తీయాలని వాళ్ళేమన్నా నువ్వు ఏ కథ తీస్తే నీ చే నీ 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 బుద్ధి, జ్ఞానం మీద ఆధారపడి ఉంటది. హ్మ్. నువ్వు మంచి కంటెంట్ తీస్తే ఆడద్ది లేతే లేదు. హ్మ్. సో, ఇంకో విషయం కార్మికులు ఏం చేస్తారు ఇంకో దానికి? విషయం ఏందంటే, ఇప్పుడు కార్మికులకు కొన్ని కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 14, 24 క్రాఫ్ట్స్ ఉన్న వాళ్ళు, 24 24 క్రాఫ్ట్స్ వాళ్ళు కొంతమంది కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్ ఒక పర్సన్ వస్తే వాళ్ళ వెనకాల ఒక ఐదుగురు అట్లా తీసుకొస్తున్నారంట. మరి వాళ్ళ అయి గురించి వేరు అదే నేను అయి వేరు అయన్నీ చర్చించండి. అవి 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 మాట్లాడారు వాళ్ళు. అవి ముందు ఈ పెంచి హ్మ్. మీరు తర్వాత అయి కరెక్షన్ చేయాల్సిందే. ఆ! అయ్యేంటి ఎవడి తప్పు కాదది. హ్మ్. మీరే అలవాటు చేశారు. హ్మ్. ఈ పెద్ద సో కాల్డ్ పెద్ద ప్రొడ్యూసర్ అన్నవాళ్ళు అలవాటు చేశారు ఇష్టం వచ్చినట్టు. హ్మ్. ఒక హీరోయిన్ వస్తే హీరోయిన్ దగ్గర నలుగురు. అవును. ఎందుకు గతంలో ఒక రూల్ ఉంది. హ్మ్. అన్నీ కలిపి నువ్వు ఎంతమందిని పెట్టుకుంటావో, ఎవరినెవరిని పెట్టుకుంటావో హ్మ్. నలుగురు, ఐదుగురు పెట్టు నీ ఇష్టం. హ్మ్. మొత్తం ఇంక్లూడింగ్ అని మాట్లాడారు. అది జరుగుతుందా? లేదు. మీ అలసత్వం, మీ చేతకంతనం. హ్మ్. ప్రొడ్యూసర్ అంటే హీరోయిన్ వస్తే హీరోయిన్ తట్టాబుట్టా పెట్టుకునేవాళ్ళు. వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు వాళ్ళకి ఆ! హ్మ్. అవును. హెయిర్ డ్రెస్సర్ బాంబే నుంచి ఎందుకు? హ్మ్. ఏంటి? హ్మ్. ఇది కావ్యాలు తీసేస్తున్నామా? ఆ! లేదు కదా! లేదు. ఇది తీసేది మామూలు సినిమానేగా. అవును. 3 వారాల తర్వాత హ్మ్. ప్రజలు కనపడని హ్మ్. సినిమానేగా. హ్మ్. కావ్యాలు కాదుగా. హ్మ్. సంవత్సరాలు పడి దశాబ్దాలు పడి నిలబడిపోయే కావ్యాలు తీయట్లేదు కదా! అవును. అక్కడ బాంబే నుంచి హీరోయిన్ అక్కడకు స్టార్ హోటల్ రూము, హ్మ్. 4 కార్లు, హ్మ్. హీరోయిన్‌కి ఒక కారు, అసిస్టెంట్‌కి ఒక కారు, మేకప్ ఈ దుబారా మీరు కదా అలవాటు చేశారు. అవును. చిన్న సినిమాలోళ్ళు కాదుగా అలవాటు తప్పులేదైతే వాళ్ళు తీసుకురావడం. కార్మికులను చేయలేదు హ్మ్. అలవాటు. మీరు చేశారు అలవాటు. హ్మ్. అయి కంట్రోల్ చేసుకోవాల్సింది మీరు. హ్మ్. మీరు మీటింగ్‌లు పెట్టుకొని కావాలి ఈ వర్కింగ్‌లో సిస్టమ్స్‌లో మార్పులు చేయండి. హ్మ్. అది ఎవడు కాదనలేదు. ఆ హ్మ్. మార్పులు అడగండి. అయితే ముందుగా వేతనాలు పెంచి తర్వాత ఆ! మీ కండిషన్స్ మీరు పెట్టండి ముందు అంటున్నారు. వేతనాలు పెంచి మీరిచ్చిన ప్రామిస్ ప్రకారం వేతనాలు పెంచి, హ్మ్. ఆ తర్వాత నాయన వేతనాలు పెంచుతున్నాం. హ్మ్. ఈ కండిషన్స్ హ్మ్. ముందు కండిషన్స్ ఒప్పుకోండి అంటే ఎట్లా మీరు కండిషన్ ఒప్పుకోమంటే, ఇగో మొన్న అగ్రీమెంట్ చేశారు 30% పెంచట్లేదు కదా! అవును. రేపు కండిషన్స్ ఒప్పుకున్నాక మళ్ళీ మీరు అప్పుడు ఇంకో కథ చెప్తారు. హ్మ్. 15% పెంచుతాం, హ్మ్. 5% బిచ్చం ఇవ్వట్లేదు కదా! మీరు హ్మ్. బిచ్చం ఇస్తున్నారా? హ్మ్. అవును. బిచ్చం కాదుగా కాదు. మీరిచ్చేది. హ్మ్. మీరిచ్చేది వాళ్ళ కష్టానికి. హ్మ్. ఆహ్, బ వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తారు, వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తారు, వాళ్ళకన్నా ఇతర భాషల్లో కన్నా ఎక్కువ ఇస్తున్నామంటే, ఇతర భాషల కన్నా బిజినెస్ మనది పెద్దదయ్యా. హ్మ్. అవును. పెద్ద బిజినెస్సు. ఇప్పుడు ఆ! కంపెనీని బట్టి ఉంటది. బిజినెస్ పెద్దది. హ్మ్. కనుక కేరళ బిజినెస్ కన్నా నీ బిజినెస్ పెద్దది కనుక నువ్వు పాన్ ఇండియా సినిమా తీస్తున్నావు. హ్మ్. కనుక నువ్వు ఇవ్వాలి. ఇప్ హ్మ్. అంతేగాని వ్యాపారమేమో నేను అంత ఎత్తిదిగాను, ఇంత ఎత్తిదిగాను ఈ హాలీవుడ్‌తో పోటీ పడుతున్నామని ప్రగల్భాలు పలుకుతున్నాం. హ్మ్. మరి కార్మికుల దగ్గరికొచ్చేప్పటికి మేము కార్మికులు ఏం చేస్తారు? నీ లాభ నష్టాలతోటి కార్మికుడికి ఏం సంబంధం? అవును. వాడి కష్టానికి ఫలితం అంతే. అవును. నీ లాభ నష్టాలని నీ బాధ్యత, నీ ఇది, హ్మ్. నీ 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 చాకచక్యం. హ్మ్. సక్సెస్ అయ్యేవాడు అవట్లా? మంచి సినిమాలు తీసినోడు సక్సెస్ అవ్వట్లా? అవును. నువ్వు కంటెంట్ బాలేకపోతే ఇప్పుడు పోద్ది. అదే వాళ్ళ వల్లనే ఇప్పుడు కార్మికులు లేకపోతే చాలా పెద్ద పెద్ద సినిమాలే ఆగిపోయినాయి. పెద్ద స్టార్‌ల సినిమాలు పెద్ద కూడా సినిమా కాదు. ఆగిపోయినాయి. ఏ సినిమా చేయలేరమ్మా. హ్మ్. ఒక హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ డబ్బు పెట్టి కూర్చుంటే సినిమా అవ్వదు. హ్మ్. ఈ 24 క్రాఫ్ట్‌లో సినిమా ఉంటేనే సినిమా. హ్మ్.
మొత్తం వీళ్ళందరూ కలిస్తేనే ఒక కుటుంబంకి కూర్చొని పనిచేస్తేనే సినిమా. హ్మ్. ఊరినే మీరు కాపోతే మీరండి, మీరు కాపోతే అనే ఈ పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అదే అన్నారు మొన్న గూడా. ఏపీకెళ్ళి మేము సినిమా తీస్తే మేము అక్కడ దొరుకుతారు మాకు అనేసి గూడా ఆ! ఒక మాట అన్నారు. చేయమనండి. ఎన్ని సినిమాలు చేస్తారు? గతంలో చూడలేదా మేము? హ్మ్. ఎన్ని సినిమాలు చేశారు? మెడ్రాసు ఇక్కడికొస్తేనే 20 ఏళ్ళు పట్టింది. హ్మ్. ఇక్కడ వర్కర్స్‌తోటి సినిమా తీయటానికి. హ్మ్. వాళ్ళు ట్రైన్ అవ్వాలి. సినిమా అంటే ఊరినే మీడియా మీరు సినిమాని గురించి తెలియకుండా బయటోళ్ళు మాట్లాడేవి కాదు. కాదు. అవును. సినిమా అంటే ప్రతి పేపర్ బటర్ పేపర్ పట్టుకునేవాడి కాడ నుంచి టచప్ క్లాత్ తడిపేవాడి కాడ నుంచి హ్మ్. ప్రతోడు వాడి నైపుణ్యం చూపిస్తేనే సినిమా. హ్మ్. కనుక ఏదో మీరు తీసుకోండి ఎవడికేముందో. హ్మ్. ఏం పిచ్చివాగుళ్ళు చేస్తారు వాళ్ళెవరో సీనియర్స్ ఎవరు మాట్లాడరు మా ప్రొడ్యూసర్స్‌లో. హ్మ్. హ్మ్. ఒక ట్రెడిషనల్‌గా సినిమాలు తీస్తున్నాడు ఎవడు ఇలాంటి మాటలు మాట్లాడడు. అవును. వాడికి ఇండస్ట్రీ ఏంటి, వర్కర్స్ ఏంటి అన్నీ తెలుసు. హ్మ్. ఈ హ్మ్. నిన్నగాక పుట్టుకొచ్చిన పుట్టగొడుగులు ఏదో 2 సినిమాలు చేసి ఒకటి హిట్ అయ్యి, ఒకటి ఫ్లాపు ఈళ్ళేదో పుడింగి ఇలాగ వీళ్ళు మాట్లాడతారు తప్పితే అవును. ఎవడు నిజమైన ఈరోజు ఇండస్ట్రీని ఈరోజు చిరంజీవి ఆహ్, గారిని కలవడానికి అనేసి కొంతమంది వెళ్తున్నారు. ఆ! చిరంజీవి గారు వెళ్తున్నారు. ఆ! చిరంజీవి గారు ప్రొడ్యూసర్స్ కలిసారు. అవును. కళ్యాణ్ కలిసొచ్చాడు. హ్మ్. మళ్ళీ కార్మికులు రేపు రేపు కలుస్తున్నారు. కలుస్తున్నారు. అవును. ఏమైనా చిరంజీవి గారు కూడా కార్మికుల తరపున కార్మికులు ఏమీ సడన్‌గా అడగలేదు. హ్మ్. గొంతెమ్మ కోరికలు కాదు. హ్మ్. 3 ఏళ్లుగా పెంచవలసిన బాధ్యత అగ్రీమెంట్ అయింది. హ్మ్. ఏదో అదొచ్చింది, ఇదొచ్చింది కరోనా వచ్చింది, ఆ పాయింట్ వచ్చింది. దాంతోటి ఒప్పుకున్నారప్పుడు. హ్మ్. ఇప్పుడు చెయ్యాలి. హ్మ్. మీరు కావాలంటే చిన్న సినిమా బతకాలి, ప్రొడ్యూసర్ బతకాలి అనేది ప్రతోడు కోరుకుంటాడు. హ్మ్. ప్రొడ్యూసర్ ఉండాలి, బతకాలి అని ఎలా కోరుకుంటున్నామో కార్మికుడు బతకాలి. హ్మ్. ఒక ప్రొడ్యూసర్ తోటి సినిమా అవ్వదు. హ్మ్. కార్మికులు లేకుండా సినిమా అవ్వదు. అవ్వదు. సో, హ్మ్. కార్మికులు బతకాలి. వాడికి ఇల్లు, ఉప్పు, పప్పు పెరిగినియి. హ్మ్. వాడికి నిన్న ఇదివరకు 3 ఏళ్ల క్రితం ఇదే మధురాన కృష్ణానగరు హ్మ్. ఇక్కడికెళ్తే 7,500, 10,000 పెడితే సింగిల్ బెడ్‌రూమ్ దొరికేది. అవును. ఇవాళ 15,000, 20,000 పెడితే గాని దొరకట్లా. అవును. వాడికి పిల్లల ఫీజులు పెరిగినియి. హ్మ్. వాడికి ఉప్పు, పప్పు పెరిగిద్ది. హ్మ్. అవును. వాడు బతకాలి గదా! అవునవును. సో మీరు ఇండస్ట్రీ పెరిగిద్ది, అంత పెరిగింది, ఇంత పెరిగింది. మేము ఆహా! ఓహో! అని మీరే కోట్లు, కోట్లు మీరు తీసుకుంటే హ్మ్. అక్కడ కంట్రోల్ మేము చేసుకోండి. అందరికిచ్చుకుంటా పోము. మాకు ఆలోచించాలి. ఒక సినిమా ఆడితే రావు, రాకపోవచ్చు అన్నట్టుగా కొంత అది ప్రొడ్యూసర్స్ కూడా అన్నారు. అది కార్మికులకు సంబంధం ఏంటన్న పిచ్చివాగుడు. హ్మ్. అది నీ వ్యాపారం అయ్యా! హ్మ్. నీ వ్యాపారం అది. అవును. నీ వ్యాపారంలో నీ మెళకువలు ఎలా తీస్తే సినిమా నిలబడుద్ది అనేది నీకు తెలియాలి. హ్మ్. అది తెలిసినోడు సక్సెస్ అవుతున్నాడు. తెలియనోడు పోతున్నాడు. దానికి పోతారు. కార్మికులకేం సంబంధం? అంతే. సక్సెస్ ఫెయిల్యూర్‌కి వాడికేం సంబంధం? వాడేమైనా కంటెంట్‌లో ఈ కథ తీద్దామని వాడేమో కూర్చుంటాడు. లేదుగా నువ్వేం లేదు. చెప్తే అది చేస్తాడు ఆడు అంతే అవును. కదా! అవును. కంటెంట్ నీది. నీ తెలివితేటలు, నీ సమర్థత దానికి వాడేం చేస్తాడు? హ్మ్. పోతనే అంటే అవునవును. నీకు పోతనే అని వాడు ఫ్రీగా పని చేస్తాడు చేయాలి నీకు. లేదు. వస్తే వాడికి ఇస్తున్నావా నువ్వేమన్నా? అదే. అంతేగా వాడు ఇచ్చేదానికి ఇస్తున్నావు. అవును. అది పిచ్చి మాటలు. సక్సెస్, సో ఫెయిల్యూర్ సక్సెస్ సినిమా యొక్క సక్సెస్, ఫెయిల్యూర్ వ్యాపారానికి సంబంధించింది. హ్మ్. అది నువ్వు నువ్వు ఎలా తీస్తున్నావు సినిమా, హ్మ్. ఎంత వేస్టేజ్ లేకుండా నువ్వు ఎలా తీసావు నీ కెపాసిటీ అది. హ్మ్. వేస్టేజ్ లేకుండా సినిమా తీయగలిగితే, హ్మ్. కథని పకడ్బందీగా చేయగలిగితే 100 రోజులు, 200 రోజులు సినిమాలు షూటింగ్‌లు చేస్తే, రోజుకి 2 గంటలే షూటింగ్‌లు నువ్వు హ్మ్. నీ నీ ప్లానింగ్ నీవు కరెక్ట్‌గా టైమ్ షీట్ మీద కూడా మాట్లాడారు. ఆ! టైమ్ షీట్ మేము చెప్పిన టైంకి ఆ! అన్నట్టుగా. ఇప్పుడు రావాలి. హ్మ్. నువ్వు కరెక్ట్‌గా నీ దమ్మున్న ప్రొడ్యూసర్‌లు తీసుకుంటున్నాడు కదా! కరెక్ట్ హ్మ్. టయానికి. అవును. కరెక్ట్ 9 గంటలకు 9కి షాట్స్ తీస్తున్నారు కదా! అవును. ఆ కెపాసిటీ నీకు లేకపోతే నువ్వు ఎవరిది కాళ్ళ దగ్గర కూర్చొని ఎవరినో కాకపట్టి నువ్వు ప్రొడ్యూస్ చేస్తా. హ్మ్. నిజమైన ప్రొడ్యూసరు సాలిడ్ ప్రొడ్యూసర్ అలా 'దిల్ రాజు' శుభ్రంగా టయానికే తీస్తాడు. హ్మ్. అవును. సురేష్ సినిమా తీస్తే శుభ్రంగా అలా తీస్తాడు. హ్మ్. టయానికి కాల్ షీట్ మరి అందరూ సో, ఎళ్తారు. ఈ సో, నీకు ఏం చేత చెప్తారు? కాకపోతే నీ కర్మది. హ్మ్. అది కార్మికులు అంటే ఎట్లా? కార్మికులేమి మేము 9కే వస్తాం. 7 గంటలకు కాల్ షీట్ అంటే నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాను నేను ఇండస్ట్రీలో. కార్మికుడు అనేవాడు 7 గంటల కాల్ షీటు అంటే, హ్మ్. 6 గంటల కాల్ షీట్ అంటే వాడు 5:55కి ఉంటాడు కార్మికుడు. హ్మ్. నీ ఆర్టిస్ట్ ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు. వాడికి మాత్రం ఉంటాడు. భయం భక్తులతోటి ఉంటాడు. అవును. కాల్ షీట్ అంటే కాల్ షీట్‌కి వచ్చేస్తాడు. అవును. అవును. అలాగే ఎక్స్‌ట్రా అయితే అడుగుతాడు. హ్మ్. అడుగుతాడు. సో, హ్మ్. అది ఊరినే కార్మికుల మీద నిందతోయటం సక్సెస్ ఫెయిల్యూర్‌కి ఆ కార్మికుడికి ఏం సంబంధం? అవును. సో, ఏం చెప్తారు సార్? ఒక మాటలో చెప్పాలంటే అటు కార్మికులకు మీరు సపోర్టర్‌గా మాట్లాడుతున్నారు. సో, ఏం చెప్తారు? ఇది సాల్వ్ అవ్వాలమ్మా. హ్మ్. కార్మికులు సంతోషంగా ఉంటేనే హ్మ్. లే ఇండస్ట్రీ బాగుంటది. హ్మ్. వాళ్ళ కడుపు మంట, వాళ్ళ ఏడుపు ఇండస్ట్రీకి మంచిది కాదు. కాదు. హ్మ్.
వాళ్ళు ఎక్కడ లేకపోతే అది ఎక్కడ కష్టపడేవాడు శ్రమజీవి కంఠంలో వాడి కంఠంలో కంటిలో కన్నీరు ఉంటుందో హ్మ్. ఆ చోట సిరి నిలవదు. ఓకే. ఏ కార్మికుడు ఎక్కడైనా కార్మికుడు సంతోషంగా ఉంటేనే కష్టపడి చెమటోడ్చి పనిచేసేవాడు, వాడు సంతోషంగా ఉంటేనే హ్మ్. ఆ సంస్థ అయినా, ఆ వ ఆ ప కార్యక్రమం అయినా, హ్మ్. ఆ సినిమా అయినా సక్సెస్. వాళ్ళని ఏడుస్తూ, వాడి కడుపు కొడుతూ, వాడి హ్మ్. శ్రమను దోచుకుంటూ, హ్మ్. ఆ! వ మీ చేతకానితనానికి మీరు ఇష్టం వచ్చినట్టు వేస్టేజ్ చేస్తూ, ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే వాడికి ఎందుకు ఖర్చు పెడతాడో కూడా తెలియకుండా ఖర్చు పెడుతూ, హ్మ్. మీరు చేసి నిర్మాతలు వాడి మీద కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అనేసి కూడా చెప్తున్నారు. చిన్న నిర్మాతలు బాగా సఫర్ అవుతున్నారు. అవును. దానికి కారణం వీళ్ళు కాదు కదమ్మా! ఆ! చిన్న నిర్మాతలు సఫర్ అవ్వటానికి కారణం ఎవరు? హ్మ్. ఇది బ బ పర్సెంటేజ్ లేదు. హ్మ్. కొనేవాడు లేడు. హ్మ్. చిన్న నిర్మాతకి ఓటీటీ లేదు. హ్మ్. దూరదర్శన్ లేదు. హ్మ్. శాటిలైట్ లేదు. హ్మ్. ఆడియో లేదు. హ్మ్. వాడు పర్సెంటేజ్ థియేటర్ల పర్సెంటేజ్ దాని మీద అయి వేరే ఇష్యూలు. హ్మ్. ఆటిల్ని చూపిచ్చి కార్మికులకి అన్యాయం చేయొద్దు. అదే. అది వేరు, ఇది వేరు. ఓకే. కార్మికులకి మొత్తం సినిమా మీద 2,00,00,000 తేడా వస్తది. హ్మ్. ఈ పెంచితే. అవును. నువ్వు వేస్టేజ్‌లు తగ్గించు చాలు. హ్మ్. 80 రోజులు షూటింగ్‌కి ప్లాన్ చేసుకొని పేపర్ ప్లాన్ చేసుకుంటే అయ్యేది ఆఫీస్ కరెంట్ ఖర్చు. హ్మ్. మొత్తం కూర్చొని ప్లాన్ చేసుకుంటే. అవును. నువ్వు షూటింగ్‌కెళ్ళి ప్లాన్ చేస్తే షూటింగ్ కెమెరా ఆన్ చేసి అక్కడ ఏం తీద్దాం, ఎలా తీద్దాం ప్లాన్ చేసుకుంటే 100 రోజులు చేస్తా ఉంటే మీ చేతకానితనానికి కార్మికుల సంబంధం ఏముందమ్మా? సంబంధం లేదు. అవును. అది బుద్ధిహీనపు మాటలయి. ఓకే. సో, విన్నారు కదా! చిట్టిబాబు గారు చెప్పింది. కార్మికులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. గత 3 ఏళ్లుగా ఇదే పోరాటంలోనే వాళ్ళు ఇదే మాట మీదున్నారు. అంతేగాని వాళ్ళేమి ఇప్పటికిప్పుడు కోరికలు గొంతెమ్మ కోరికలైతే కాదు గదా! అన్నట్టుగా కూడా చాలా సపోర్టివ్‌గా మాట్లాడారు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ కిరణ్‌తో జ్యోతి, పల్లవి టీవీ.